ఈరోజు వాక్య భాగం అంశం ఏమై ఉంది అనేది నేను ముందుగానే పెట్టడం జరిగింది. నిజమైన భక్తి అని అంటే శ్రమలు, హింసలను ఎదుర్కోవటమే కదా అని మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనకి దేవుడు మరొక సమయాన్ని ఇవ్వడం జరిగింది. ఈ బుధవార దినమనే రీతిలో కూడుకుని అసలు నిజమైన భక్తి అంటే ఏంటి, నిజమైన భక్తి గల వారు ఎందుకు శ్రమలను, హింసలను ఎదుర్కోవాలో మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఆయన ఆత్మదేవుడిగా మన మధ్యకు వచ్చి సంచరించాలి అని, నాతో మనతో అందరితో కూడా ఆయన మాట్లాడి ఆయన స్వరాన్ని వినిపించాలి అని చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, బుధవార దినమున ప్రభువా, మీరు ఇచ్చినటువంటి కూడి కొరకై వందనాలు చెల్లించుకుంటూ వాక్య భాగంలోనికి వెళ్చి ఉండగా తండ్రి, వాక్యం ద్వారా మీరు నాతో మీరు మాట్లాడండి. నన్ను మీ చాటును మరుగుపరిచి ప్రభువా, మీ స్వరమును వినగలిగిన చెవులు గ్రహించే మనసు మాకు దయచేయండి. ఆత్మీయ ఆహారముతో మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరచమని వేడుకుంటూ, ఆత్మలో వర్ధిల్లింపచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తిమోతికి 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం ద్వారా ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాము. 2 తిమోతి 3వ అధ్యాయము 12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే పౌలు గారు తిమోతికి బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఈ మాటను అక్కడ చెప్పడం అంటే సెకండ్ తిమోతి 3rd chapter 12th वचन आंटी. तिमोती అంటే दूसरा तिमोती आंटी, दूसरा तिमोती 3 अध्याय 12 वचन. 12వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారందరూ హింస పొందుదురు అని అంటున్నాడు. అంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో అంటే మంచి భక్తితో మనము బ్రతకను ఉద్దేశించినటువంటి వారంట హింసల ద్వారా, శ్రమల ద్వారా వెళ్ళటం జరుగుతుంది అని పౌలు గారు తన శిష్యుడైనటువంటి తిమోతి గారికి చెప్పడం జరుగుతుంది. మనము ఈ దినాల్లో చూస్తూ ఉన్నాము, ఆనాడు పాత నిబంధన కాలం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు భక్తులు అనేక మంది శ్రమల ద్వారా వెళ్ళడం జరిగింది. ఆ శ్రమలు శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మరి అన్ని విధాల ఏ విధంగానైనా సరే ఆ శ్రమల ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు వారు ఎలా జీవించారు, అలాగే మనము కూడా విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నటువంటి మనము మంచి భక్తి చేస్తున్నామా దేవునిలో? మంచి భక్తి చేస్తూ ఉన్నట్లయితే మరి మనం కూడా హింసల ద్వారా, శ్రమల ద్వారా వెళ్ళాల్సినటువంటి సమయంలో మనము నెమ్మది కలిగి, ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, సహనం కలిగి మనం వెళ్ళగలుగుతూ ఉన్నాము. కొంతమంది ఈ పరిస్థితులను బట్టి కొంతమంది తప్పిపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రభువులోకి వస్తే ఆశీర్వాదాలు, ప్రభువులోకి వస్తే నెమ్మది, అంటే ఆ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదములు కోరుకునేటటువంటి విషయంలో మనుష్యుడు ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు. ఎందుకంటే కావాలి, ఆ ఆశీర్వాదాలు కావాలి అని అనుకుంటాం. కానీ ప్రభువులోకి వస్తే కష్టాలు కూడా ఉంటాయని తెలుసా? ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా శ్రమల్లో మనం వెళ్తామని మనము అర్థం చేసుకునే విధంగా మనము ఆత్మలో సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాము. చాలామంది చెప్తారు, ప్రభువులోకి వస్తే ఆశీర్వదించబడతాం. సరే, ఓకే. ప్రభువులోకి వచ్చిన తర్వాత సద్భక్తితో నువ్వు కొనసాగాలని, సద్భక్తితో నువ్వు దేవునిలో బ్రతకాలని నువ్వు ఉద్దేశించి కొనసాగుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా శ్రమలనే ఉంటాయి, హింసలనే ఉంటాయి. వాటన్నిటినీ కూడా నువ్వు ఎదుర్కోవాలి. వాటన్నిటినీ కూడా నువ్వు విశ్వాసముతోటి ఎదుర్కొని ప్రభువులో కొనసాగాలి అని చెప్పలేకపోతూ ఉన్నారు. ఈ దినాల్లో చాలామంది ఆ వాక్యాన్ని మనకి చెప్పరండి. ఏం చెప్తారు అని అంటే,
నువ్వు మారు మనసు పొందు, నువ్వు రక్షణలోనికి వచ్చావనుకో, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించావనంటే ఇవి తగ్గిపోతాయి, ఈ ఆశీర్వాదాలు వస్తాయి అని ఇవి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ప్రభువు కొరకు 100% సద్భక్తితో నేను బ్రతకను ఉద్దేశించి విధంగా నేను ఇలా బ్రతకాలి అని అంటే నీ జీవితంలో కూడా శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. వాటన్నిటినీ కూడా ఎదుర్కొనే విధంగా నువ్వు నిలబడాలి అని మనము చెప్పగలగాలి. అదే పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నాడు. దీన్ని బట్టి తిమోతి గారు ఎంత భయపడాలండి? ఇదేంటి, సద్భక్తితో, క్రీస్తునందు సద్భక్తితో నేను బ్రతుకును ఉద్దేశిస్తే నేను హింసలు పాలవుతానా, నాకెందుకు అని ఆయన అనుకోవాలి కదా. ఏది ఏమైనప్పటికీ కూడా విశ్వాసి జీవితంలో శ్రమల ద్వారా వెళ్ళేటటువంటి ఒక సమయం ఉంటుంది, హింసల ద్వారా వెళ్ళేటటువంటి ఒక సమయం ఉంటుంది. అది శారీరకంగా కావచ్చు, అది ఆత్మీయంగా కావచ్చు. కొంతమంది అనారోగ్య పరిస్థితుల ద్వారా శ్రమల్లో వెళుతూ ఉంటారు. కొంతమంది హింసలు, లోకంలో ఉన్నటువంటి వారు మరి దేవుణ్ణి ద్వేషించారు, విశ్వాసులను కూడా ద్వేషిస్తూ ఉన్నారు. ఈ రీతిలో ఎన్నో పరిస్థితులు, వ్యతిరేకతలు ఎదుర్కొంటూ వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అనారోగ్య పరిస్థితుల ద్వారా ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు లేరా? మరి మనం ఈ మధ్య కాలంలో చూసాం కదా, మన దైవజనుడు ప్రకాష్ గంటిల గారు, ఆయన ఒక రీల్ చూసినప్పుడు నేను 25 ఇయర్స్ ఆయన కిడ్నీ ప్రాబ్లం తోటి ఆయన సహవాసం చేసుకుంటూనే వచ్చాడంట. నేను సిల్వర్ జూబ్లీ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు అని ఆయన ఒక రీల్లో రావటం జరిగింది. నేను ఒకటే అడిగాను, ప్రభు చేయాల్సిందంతా నా కోసం చేసేసాడు, ప్రాణం పెట్టేశాడు, ప్రభా స్వస్థిస్తే ఇవ్వు, లేదంటే లేదు, కానీ నీ కృపను నాకు ఇవ్వండి ప్రభా, నేను బ్రతుకున్నంత కాలం సేవ చేస్తానని అడిగాడంట. గొప్ప దైవజనుడు కదా, గద్దించే దైవజనుడు కదా, హెచ్చరించే దైవజనుడు కదా. ఎందుకు ఈ శ్రమ ద్వారా వెళ్లాల్సి వచ్చింది? ఈ శ్రమలో కూడా నేను ఎందుకు ఇంత సేవ చెయ్యాలి? ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో మాటలు అంటున్నటువంటి వారి మధ్య నేను ఎందుకు వెళ్ళాలని ఆయన అనుకోలేదు. చూడండి, విశ్వాసుల్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఉంటారు. మీ దేవుడు గొప్పవాడు కదా, మీ దేవుడు ఏది అడిగినా ఇస్తాడంటారు కదా, మరి నీకు స్వస్థత ఇవ్వలేదా అని అడిగేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు అడగలేదు, ఎందుకు పొందుకోలేదని అడిగేటటువంటి వాళ్ళ మధ్య మనం జీవిస్తూ ఉన్నాము. ఎందుకు నీకు ఈ శ్రమ అని అడిగేటటువంటి వాళ్ళ మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. కానీ అడిగేటటువంటి వాళ్ళ మధ్య కూడా నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, ఈ శ్రమలో కూడా నేను దేవుణ్ణి హత్తుకుని జీవించాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రమ ఓర్పును కలుగు చేస్తుందని నా ప్రభువు చెప్పాడు. ఈ లోకంలో ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నా దేశము, నా రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి నేను ఎలా సిద్ధపడాలో నేను ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాను ఈరోజు అని చెప్పగలిగినటువంటి ధైర్యము, భరోసా విశ్వాసులు కలిగి ఉండాలి. ప్రభు ఇస్తేనే సమస్తాన్ని కూడా మనం పొందుకుంటున్నాం కదా. ఏదైనా సరే ఈ లోకంలో ఆహారం కావచ్చు, వస్త్రం కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, అవసరతలు, అక్కరతలు అన్నిటినీ కూడా, మరి అన్నిటిని ఇచ్చిన దేవుడు మరి కొన్నిటిని ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఆయనకి స్వస్థతనివ్వలేదు? ఎందుకు ప్రవీణ్ పగడాల గారిని ఆ యొక్క మరణం నుంచి తప్పించలేదు? వీటి ద్వారా ప్రభు ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటూ ఉన్నాడు. మరణము సైతము ఈరోజు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంది. మరణాంతరము సైతము వారు చనిపోయినప్పటికీ వారి విశ్వాసము బ్రతికే ఉంది అని దేవుడు సాక్ష్యంగా నిలువబెట్టాడు. అదే మహిమ దేవునికి, అదే ఘనత. బ్రతికి ఏం చేస్తాము? సువార్తను ప్రకటిస్తాము. కానీ చనిపోయి కూడా వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. చనిపోయి కూడా దేవుని యొక్క వాక్యాన్ని దేశం యొక్క నల్లు మూలల వరకు ప్రకటిస్తూ ఉన్నారు. శ్రమలు లేవా? ఆయనకి ఆ శారీరకమైనటువంటి శ్రమలు ఉన్నాయి, ఈయనకి ఈ లోకంలో హింసలు ఎదుర్కొని ఆయన మరణం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనలు. ప్రకాష్ గారు అనారోగ్యంతో పోరాడి 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 ఆఖరికి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, ప్రభువు మరి పిలుస్తూ ఉన్నాడు, నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను అని చెప్పాడంట. వాళ్ళ దగ్గర వాళ్ళు పాస్టర్ గారు ఎవరు అడిగినప్పుడు, ప్రకాష్ నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, ఎస్ అన్న నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను, ప్రభువు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నాడంట.
ఎలా ఏం మాట్లాడుతూ ఉన్నాడని అన్నప్పుడు మరి పరలోక రాజ్యానికి రావడానికి సిద్ధంగా ఉండు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు అని ఆయన ఎంత నిశ్చయతతో చెప్పగలిగాడండి. ఆఖరి క్షణాలు, ఇక ప్రాణం పోతుంది అనుకున్నటువంటి క్షణాల్లో కూడా ఆ నిశ్చయత చూడండి. ఈ శ్రమలో కూడా ప్రభువుని ప్రేమించటం చూడండి. అందుకే పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని అన్నారు. యోహాను భక్తుడు రాశాడు, ప్రేమ గురించి ఎంతో క్లుప్తంగా వివరించాడు మనకి 3 పత్రికలలో కూడా. ప్రేమ గురించి ఆయన చెప్తూ పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని చెప్పి, ప్రేమలో భయం ఉండదన్నాడు. ఫస్ట్ ప్రేమలో భయం ఉండదు. ఏ ప్రేమలో? ఈ లోకానుసారమైన ప్రేమనా? దేవుణ్ణి ప్రేమించే ప్రేమనా? దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో భయం ఉండదు. ప్రాణాన్ని సైతము మనం పెట్టడానికి మనం వెనకాడము. అదే చేస్తున్నారు ఈరోజు విశ్వాసులు. మన జీవితాల్లో మన కళ్ళ ముందు వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అనేక మంది అంటారు, ఎందుకు మరి ఇలాంటి మరణాన్ని ఇచ్చాడు అంటారు. ఎందుకు ఈ అనారోగ్యంతో ఆయన తీసుకెళ్ళాడు అని అంటారు. ఈ మరణం ద్వారా, ఈ పరిచర్య ద్వారా, ఈ హింస ద్వారా వారు చేసినటువంటి ఆ పరిచర్య దేవునికి మహిమను కలుగు చేస్తూ ఉంది, దేవునికి ఘనతను కలుగు చేస్తూ ఉంది. ఈరోజు మనం ఏ విధంగా ఘనతను తెస్తూ ఉన్నామో, మహిమను తీసుకొస్తూ ఉన్నాము తండ్రికి. బ్రతికే ఉన్నాం కదా, ఏం చేస్తున్నాము? సద్భక్తితో మనము మరి కొనసాగగలుగుతూ ఉన్నామా? కొనసాగగలిగినట్లయితే అన్నీ కూడా వ్యతిరేకతలే ఉంటాయి మనకి. లోకముది ఒక తీరు, విశ్వాసులది ఒక తీరు. దేవుని తత్వము లోక తత్వానికి వ్యతిరేకం. అందుకే భక్తి, నిజమైన భక్తి కలిగినటువంటి విశ్వాసులు ఏం చేస్తారు అని అంటే, శ్రమలను, హింసలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి రానే వస్తుంది. ఇది చెప్తే ఎవరు రారు కదండి దేవునిలోనికి, ఎవరు రారు. అందుకని ఏం చేస్తారనంటే అది చెప్పరు, ఇదే చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, కొంతమంది మరి వాళ్ళల్లో మరి వచ్చి నిలకడగా లేనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, మేము వచ్చాము కానీ ప్రభువులోకి వచ్చాక ఇంకా చాలా కష్టాలు ఎక్కువైపోయినాయి అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అలాగే కొంతమంది తప్పిపోతున్నారు, కొంతమంది ప్రభువుని విడిచిపెట్టి మరలా ఆ లోకంలోనికి పడిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అన్నిటికీ సిద్ధపాటు కలిగే ప్రభు సన్నిధికి రావాలి. దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాలి అని అంటే హృదయాన్ని సమర్పించుకున్నటువంటి మనము అన్ని విషయాల్లో కూడా సమర్పణ కలిగి మన ఆత్మీయ యాత్రలో ముందుకి కొనసాగాలి. నీ సహోదరుని ప్రేమించే విషయంలో నీ సహోదరుడి కొరకు నువ్వు ప్రాణం పెట్టబద్ధుడై ఉన్నావు అని యోహాను గారు మాట్లాడతారు. యేసు ప్రభువు వారు మన కొరకు ప్రాణం పెట్టిన రీతిలో మనం కూడా సహోదరుల కొరకు ప్రాణం పెట్ట బద్ధులై ఉన్నామంట. మనం పెడతామా ప్రాణము? లేదు. మనిషి యొక్క స్వభావం ఏంటి అని అంటే భయం, భయం, భయం. ప్రభువు మనతోటి మాట్లాడుతూ ఉన్నటువంటి మాట అదే. ఈరోజు మనము మంచిగా ఉన్నాము, అదే అన్ని కావాల్సినవి అన్నీ కూడా దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. చక్కగా గృహంలో కూర్చుని ఆరాధించుకుంటూ ఉన్నాము, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. కానీ మరి అనేక మంది అనేక శోధనలో వెళ్తూ ఉన్నారు, అనేక శ్రమల ద్వారా వెళ్తూ ఉన్నారు, అనేక మంది హింసల ద్వారా వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తుంది, ప్రభువా మేమేమీ చేయట్లేదు నాయన, మేమేమీ చేయట్లేదు నాయన నీ కొరకు అనని మనసుకి అనిపిస్తుంది. కొండల్లో, గుట్టల్లో హింసలు ఎదురవుతున్నటువంటి స్థలాల్లో, కొడుతున్నటువంటి స్థలాల్లో వాళ్ళు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఎవరండి? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాళ్లే కదా. వీళ్ళందరూ వెళ్ళి ఎందుకు వాళ్ళు అన్ని శ్రమలు, అన్ని హింసలు ఎదుర్కోవాలి? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని రాజ్య విస్తరణ కొరకు పాలి భాగస్థులుగా పనిచేస్తూ ఉన్నారు. నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభువు కొరకు పరిగెడుతూ ఉన్నారు. భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించటానికి వారిని వారు సజీవ యాగంగా సమర్పించుకుని ఆత్మీయాత్రలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇంత పరిచర్య జరుగుతూ ఉంది భూమి మీద. మరి నీ కుటుంబంలో నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య ఏంటి? సద్భక్తితో నువ్వు కొనసాగుతూ ఉన్నట్లయితే కుటుంబం అనేటటువంటి చిన్న సంఘములో నీ పరిచర్య ఎలా ఉంది? సమర్పణ కలిగి నువ్వు కొనసాగగలుగుతూ ఉన్నావా? సమర్పణ కలిగి సజీవ యాగంగా నువ్వు సమర్పించుకున్నటువంటి నీవు నీ గృహములో నుంచి ప్రార్థన అనే ధూప వేదిక మరి ప్రభువుకు చేరగలుగుతూ ఉందా? శ్రమలను చూసి భయపడుతూ, శ్రమలను చూసి మరి నిరీక్షణ కోల్పోతూ, విశ్వాసం కోల్పోతూ
నిన్ను నీవే నువ్వు మరి ప్రభువుకు దూరం చేసుకుంటూ ఉన్నావా? ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఉంది ప్రతి విశ్వాసి కూడా. నీ యుద్ధం ఎలా ఉంది? నీ ప్రార్థన పోరాటం ఎలా ఉంది? శత్రువుని అధికంగా చూస్తూ ఉన్నావా? ప్రభువుని అధికంగా చూస్తూ ఉన్నావా? ఎలా కనపడుతూ ఉన్నాడు మన ప్రభువు? లాస్ట్ వీక్ మనము ధ్యానం చేసుకున్నావు. నువ్వు ఏ దృష్టితో చూస్తూ ఉన్నావు ప్రభువుని? ఈ దినాల్లో సాతానుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి సంఘాల మధ్య మనం జీవిస్తూ ఉన్నాము. సాతానుడికి పెద్ద పీట వేసి భయపడుతూ ఉన్నటువంటి సంఘాల మధ్య, విశ్వాసుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాము. మనం ఎలా ఉండాలి? ఎక్కడుండాలి? ఎవరిని ఆరాధించాలి? ఎవరికి పెద్ద పీట వేయాలి మన జీవితాల్లో? ప్రభువుకి పెద్ద పీట వేయాలి. ప్రభువుకే పెద్దపీట వేయాలి. ప్రభువుకే మన యొక్క హృదయాల్లో స్థానం ఇవ్వాలి. కలవరి సిలువలో సాతానుడి యొక్క తలను చితక్కొట్టినటువంటి తండ్రి యొక్క స్థానము నీ హృదయంలో, నీ మదిలో ఎక్కడుంది? ప్రేమలో భయం ఉండదు అన్నాడు ప్రభువు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అన్నారు. భయమంట దండనతో కూడుకుని ఉన్నదని యోహాను గారు అంటూ ఉన్నారు. అంటే నువ్వు భయపడుతూ ఉన్నావంటే నువ్వు ప్రేమలో ఇంకా పరిపూర్ణము చేయబడలేదు అని యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ 3 పత్రికల్లో మనము చదువుకుంటాం. ప్రేమ గురించి ఎంతో చక్కగా వివరించినటువంటి ఆయన దాన్ని కూడా మనకి చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు. సద్భక్తి. ఈరోజు ప్రభా నాకు సద్భక్తి కావాలి ప్రభా. ఎప్పుడైనా మనకు అనిపించిందానండి ప్రభా ఈ లోకంలో ఏమున్నాయో లేకపోయినా నువ్వు కావాలి ప్రభా, నువ్వే కావాలి ప్రభా, నాకు ఇంకేం వద్దయ్యా, నువ్వే కావాలి ప్రభా అన్న హృదయము, మనసు మనలో కలిగిందా? అది కలిగించుకునేటటువంటి ఆత్మీయ స్థితిని మనము కలిగి ఉండాలి. లోకంలో ఎన్నో అడుగుతాం కదా ప్రభు, అది కావాలి, ఇది కావాలి, లేకపోతే నా లోకానుసారమైనటువంటి ఆశీర్వాదములు కావాలి. అవన్నీ లేకపోయినా పర్వాలేదు ప్రభా. ఈ లోకంలో ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు కావాలయ్యా, నీ ప్రేమ కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను శూన్యం ప్రభా, నువ్వు లేకపోతే నా జీవితం చీకటి ప్రభా, నువ్వే కావాలి అని అడిగేటటువంటి అదే నిజమైనటువంటి సద్భక్తి. అందుకే శ్రమలను ఓర్చుకుంటారు, అందుకే హింసలను ఓర్చుకుంటారు. ఎందుకో తెలుసా? ఆయన కావాలి మనకి, మన ప్రభువు కావాలి. నువ్వు ప్రభువుతో కలిసి నువ్వు జీవించాలని ఆశపడుతూ ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు ముందుకు కొనసాగాలని చూస్తూ ఉన్నప్పుడు, శ్రమలు హింసలు ఎదురైనప్పుడు వాటిని కూడా మనం ఏం చేస్తామో తెలుసా? ఆనందంతో స్వీకరిస్తాము, ఆనందంతో భరిస్తాము. ఆనందంతోనే కదండి హింస పొందుకొని ప్రవీణ్ పగడాల గారు మరణించారు. మరణానికి భయపడ్డా? ఎన్నో దెబ్బలు. మరి ఏమైందో తెలియదు మనకి, సత్యం ఏమైందో ప్రభువుకు మాత్రమే తెలుసు అక్కడ. కానీ మరణం వచ్చింది, మరణమాసన్నమైంది. మరణానికి భయపడి ప్రభువుని నాకు తెలియదని చెప్పలేదు. ఈ శ్రమలకు భయపడి నేను ప్రభు సేవ నేను చెయ్యలేను అని ఇంకొక సేవకుడు అనలేదు. దుష్టుడు దాడి చేస్తాడని తెలిసి కూడా వారు పరిచర్యలో ముందుకు కొనసాగటానికి, వారు ధైర్యంతో ముందుకు వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నారు. మనలో ఉందా ఆ సిద్ధపాటు? దినమంతా కూడా ఏం చేస్తూ ఉంటామండి? ఉదయకాలం మొదలుకొని మన భర్తలు ఆఫీసులకు వెళ్తుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. గృహాల్లో ఖాళీగా ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి పరిచర్య ఏంటి? ఏం చేస్తున్నాం? దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకోగలుగుతూ ఉన్నామా? సమయం ఇస్తూ ఉన్నామా? వాక్య ధ్యానం చేస్తూ ఉన్నామా? మరి 100%లో మరి కొంతమంది అయితే కలిగి ఉండరేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కూడా ఆ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రభువా నేను ఎందుకు సమయం వ్యర్థం చేస్తున్నాను అనిపిస్తూ ఉందయ్యా, నీకెందుకో నేను దూరంగా అనిపిస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉందయ్యా, నీకు సమీపంగా రావాలి,
ఈ పరిచర్యలు ఇవన్నీ చేయటం కంటే కూడా నేను నీతో అతి సమీపంగా జీవించాలి ప్రభు, అది కావాలి ప్రభు అన్న మనసును ప్రభు ఒక్కోసారి హృదయంలో పుట్టించినప్పుడు ఆ సమయంలో మోకరించి చేసేటటువంటి ప్రార్థనలో ఉంటుందండి. ఆ అనుభూతి ఏంటో తెలుసా? ఆయన అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, అంతే. ఆయన, నేను, దేవుడు, నేను. ఆ సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. ఇంకేం ఆలోచన ఉండదు. ప్రభు దగ్గరికి వచ్చాను, ప్రభు నువ్వే కావాలి, ప్రభు నీ ప్రేమ కావాలి, నీ ఆదరణ కావాలి, నీ సన్నిధి కావాలి, నీ హృదయానికి నన్ను హత్తుకోండి ప్రభు. ఇదే ప్రార్థన హృదయ ఆత్మలో నుంచి ఇదే ప్రార్థన వస్తూ ఉంది అని అంటే మన భక్తి ఎలా ఉందండి? సద్భక్తితోనే మనం కొనసాగాలని ఆశపడుతూ ఉన్నాం కదా. దీనిని మనం పొందుకోగలగాలి, ఈ అనుభవాన్ని మనము పొందుకోగలగాలి. అది ఇక్కడ ఆయన చెప్తున్నాడు. నువ్వు మరి పరిచర్యలో ఉన్నావు, సేవలో ఉన్నావు, కానీ ఇంకొకటి జ్ఞాపకం ఉంచుకో, క్రీస్తు యేసునందు సద్భక్తితో నువ్వు కొనసాగాలి. కొనసాగుతూ ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యంగా ఉండు అని పౌలు గారికి, తిమోతి గారికి చెప్పడము జరుగుతూ ఉంది. 1 పేతురు 4వ అధ్యాయము, 1 పీటర్ 4వ అధ్యాయం, 1 పీటర్ అంటే 1 పీటర్ 4th చాప్టర్ 14th to 16th వర్స్. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యుడు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. ఎలా ఉండాలి అని అంటే మనము క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు. శ్రమలో కూడా దేవుని ఆత్మ మన మీద నిల్చుచున్నది కనుక ధన్యులమే మనము. మరి దేని వలన మనం జీవించకూడదో, ఈ లోకంలో కూడా ఎలా నడుచుకోకూడదో చెప్తున్నాడు చూడండి. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. నువ్వు తప్పు చేసి బాధ అనుభవిస్తే దానిలో దేవునికి మహిమేముంది? నువ్వు కొడుతున్నావు, తిడుతున్నావు, అయినా సరే నేను ఓర్చుకుంటున్నాను అని అంటే దాంట్లో అర్థం లేదు కదా. నువ్వు ఉండాల్సినటువంటి రీతిలో సద్భక్తితో ప్రభువులో కొనసాగాలి. అప్పుడు నీ పైన ఏదన్నా నిందొచ్చినా, హింసొచ్చినా, శ్రమ వచ్చినా, ఇలాంటి పరిస్థితులన్నిటిని బట్టి మనం కొనసాగుతూ ఉన్న ఆ యొక్క సద్భక్తిని బట్టి దేవునికి మహిమ, ఘనత, దానిని బట్టి మనల్ని దేవుడు ధన్యులు అంటూ ఉన్నాడు. నువ్వు చేయాల్సినవి అన్నీ చేసేస్తూ కూడా మరి నేనేం బాధపడటానికి వీల్లేదు, ఎందుకు నేను ప్రభువులో ఉన్నాను కదా, అయినా సరే నాకు అన్ని బాధలు అన్ని శ్రమలు అనుకోవటానికి వీల్లేదు. నువ్వు ఎన్ని చేసి శ్రమలు అనుభవించావు అనుకో, దాని వలన మహిమ ఎక్కడుంది? దేవునికి ఘనత ఎక్కడుంది? నువ్వు ఎక్కడ ధన్యుడివో నువ్వు తెలుసుకోవాలి. నువ్వెక్కడ ధన్యురాలువో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నావో దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ప్రభు ఇక్కడ అంటూ ఉన్నాడు 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈరోజు క్రైస్తవ్యం పైన జరుగుతూ ఉన్నటువంటి దాడులు, క్రైస్తవుడి పైన జరుగుతూ ఉన్నటువంటి దాడులను మనం చూస్తూ ఉన్నప్పుడు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు సద్భక్తితో, నువ్వు నీతితో, నువ్వు దేవుని రాజ్య నిర్మాణంలో పాలిభాగస్తులుగా జీవిస్తూ ఉన్నప్పుడు నీ పైన నిందొచ్చిందనుకో నువ్వు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. నీ పైన అపనిందలు వేశారనుకో నువ్వు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. అందును బట్టి ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ప్రభువా మీకు స్తోత్రమయ్యా. మా జీవితంలో మీరు అనుమతించిన సమస్తం కొరకై వందనాలు ప్రభువా, స్తోత్రములయ్యా అని దేవుని మహిమపరిచేటటువంటి వారంగా మనము మారాలండి.
ఈ ఆత్మీయ జీవితంలో మనకు ఒక రూపం ఇచ్చాడు దేవుడు. లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు లోకానుసారాలుగా జీవించడానికి ఆయన ఒప్పుకోవట్లేదు మనల్ని. ఆత్మానుసారంగా క్రీస్తు సారూప్యంలోనికి మనం మలచబడాలని దేవుని యొక్క ఆశ ఉంది, దేవుని యొక్క కోరిక ఉంది. ఇంకా అనేక మంది క్రీస్తుకి దూరస్తులుగానే జీవిస్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది ఈ లోకస్తుడికి భయపడుతూనే ఉన్నాడు. ఇంకా అనేక మంది శ్రమలు వస్తాయని, బాధలు వస్తాయని, కష్టాలు వస్తాయని ప్రభువుని విడిచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం క్రితము మరి ఆయన కలవరి శిలువ పైన ఆయన ప్రాణం పెట్టిన ఆ విధానాన్ని కూడా మరిచి క్రైస్తవుడు ఈ లోకంలో పడిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి బలహీనతలకు లోబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. క్రీస్తు ఎక్కడున్నాడు నీ హృదయంలో? నీ కళ్ళ ముందు అనేక మంది హింసలకు గురవుతూ ఉన్నారు, అనేక మంది శ్రమలకు గురవుతూ ఉన్నారు, హతసాక్షులుగా నిలవబడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసినప్పుడు నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో మనకు అర్థమవుతూ ఉందా? మనం ఏం చేస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకోగలుగుతూ ఉన్నామా? ఏమీ చెయ్యట్లేదు అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ప్రభువా, ఎంతెంతో గొప్ప గొప్ప పరిచర్యలు చేసి నీ సన్నిధికి వస్తున్నారయ్యా, ప్రాణాలను సైతం లెక్క చేయట్లేదు ప్రభువా. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ జీవితాన్ని వాళ్ళు ప్రేమించట్లేదు. నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆ నిత్య జీవాన్ని వారు ప్రేమించి ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి నీ దగ్గరికి వస్తున్నారయ్యా. చిన్న శ్రమ వస్తుందంటే గడగడా వణికిపోతాం, భయం వేస్తుందంటే గడగడా వణికిపోతాము, ప్రభువుని మర్చిపోతాము, శత్రువుకి దారిచ్చి శత్రువు యొక్క బలాన్ని అధికం చేస్తూ గడగడా వణికిపోయేటటువంటి విశ్వాసులు ఎంతమంది? నీలో విశ్వాసం నిన్ను ప్రశ్నించట్లేదా? మనల్ని ప్రశ్నించాలి. ఏమైపోయింది నీ విశ్వాసం అని ప్రశ్నించాలి మనల్ని. దుష్టుడు ఈరోజు కళ్ళకు కనపడకుండా నీతో యుద్ధం చేస్తూ ఉంటే ఒకరోజు నీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే నువ్వు యుద్ధం చేయగలవా? కనిపించినటువంటి శత్రువుని చూసి భయపడితే కనిపించే విధంగా నీ కళ్ళ ముందుకు వస్తే నువ్వేం చేస్తావు? నీ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. నువ్వు నిరాయుధురాలు కాదు, నిరాయుధుడు కాదు. నీ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. నీకు కనపడాలంటే వాడికి దడ. ఎందుకో తెలుసా? ప్రభువు ఎప్పుడో అని జయించాడు కనుక మనకు కనపడే శక్తి లేదు. మరి శత్రువు దాడి చేస్తూ ఉన్నటువంటి ఈ క్రమంలో మనము ఏ విధంగా పోరాడుతూ ఉన్నాము? శక్తిహీనులుగా లెక్కేసుకుంటూ ఉన్నామా? మనము శక్తి లేని వాళ్ళగా లెక్కేసుకుంటూ ఉన్నామా? నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో ప్రభువును కూడా అలాగే చూస్తూ ఉన్నావా నువ్వు? అలా చూడటానికి వీల్లేదు. ఆయన సర్వశక్తివంతుడు. ఆ సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి మనల్ని కూడా దిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. ఆత్మీయ కృపావరములతో మనల్ని నింపాడు. సద్భక్తితో నువ్వు కొనసాగుతూ ఉంటే నీకు శ్రమలు వస్తాయని ముందే చెప్పాడు. ఆయన చెప్పకుండా దాచిపెట్టలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని అందరికీ కూడా అందించడం జరిగింది. ఆ గ్రంథంలో రాయబడినటువంటి సత్యము, కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, బాధలుంటాయి, తిరస్కారాలుంటాయి, వ్యతిరేకతలుంటాయి, అపనిందలుంటాయి, అవమానములుంటాయి. కానీ సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. క్రైస్తవుడు అనేటటువంటి పేరును బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరిచే విధంగా నువ్వు నిలబడాలి అని ప్రభు వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. యోహాను భక్తుడు కూడా అందుకే కదండి ఆ మాట అన్నాడు, ప్రేమలో భయం ఉండదు అని. ఎందుకన్నాడు ఆయన? అందుకే ప్రేమించామా మనము, ప్రభువుని ప్రేమించాము అని అంటే భయము లేదు. లోకాసు వార్త 6వ అధ్యాయం 22 చూద్దాం. లూకా ఆంటీ, లూకా 6th chapter 22 verse. మనుష్య కుమారుని నిమిత్తము వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని చెట్టుపోయినప్పుడు మీరు ధన్యులు. ధన్యులు. ఎక్కడా చూసినా ప్రభువు మనం ఏ విధంగా జీవిస్తే ధన్యులమో ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. మనల్ని హింసిస్తారని చెప్పాడు కదా, చెప్పకుండా ఉన్నాడా? చెప్పాడు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం మీరు ఏడవద్దు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవమని ఆ కాలంలోనే చెప్పాడు.
నీకు శ్రమల్లో, మహాశ్రమల కాలంలో మీరు వెళ్ళిపోతారు కనుక ప్రార్థన చేసుకోండి. ఎత్తబడే సంఘములో, ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రార్థన చేయండి అని ప్రభువు ఆనాడే చెప్పాడు కదండి. ఆయన ఏం దాచిపెట్టలేదు. ఎలా బ్రతకాలో చెప్పాడు, ఎలా బ్రతకూడదో చెప్పాడు, శ్రమలు వస్తాయని చెప్పాడు, శ్రమలను ఎదుర్కొనే విధంగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పాడు. మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఇంతకంటే ఏం కావాలి ఒక విశ్వాసికి? నీ ఎడల ఇది జరుగుతూ ఉంటే మనం ధన్యులు అని దేవుణ్ణి స్తుతించాలి కదా. దేవుణ్ణి స్తుతించేటటువంటి ఆత్మీయతలో మనము జీవించాలి. ఈ లోకమంతయు కూడా దుష్టుని యందు పట్టబడి ఉందని బైబిల్ బోధిస్తూ ఉంది కదా. అటువంటి లోకంలో నుంచి దేవుడు నిన్ను, నన్ను, మనలను ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో నుంచి ఏం చేశాడు? ప్రత్యేకపరుచుకున్నాడు. లోకంలో దుష్టుడు లేడని చెప్పట్లేదు. లోకమంతయు కూడా దుష్టుని యందు పట్టబడింది. యుద్ధం జరుగుతూ ఉంది. ప్రభువుకి వాడికి యుద్ధం జరుగుతూ ఉంది. మనకి వాడికి యుద్ధం జరుగుతూ ఉంది. నువ్వు ఏ విధంగా, ఏ భక్తితో నువ్వు కొనసాగాలని చూస్తూ ఉన్నావో పరిశీలించుకోమని వాక్యము మనల్ని ప్రశ్నిస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది. హింస వస్తే పారిపోతావా? శ్రమ వస్తే పారిపోతావా? అయితే నీ భక్తి ఏంటి? ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావా? అయితే నీ భక్తి ఏంటి? వాక్య ధ్యానం చేయలేకపోతూ ఉన్నావు, అయితే నీ భక్తి ఏంటి? నీ పిల్లలో, నీ భర్త, నీ భార్య నీతో ఒక దినమల్లా 2 దినాలల్లా మాట్లాడకపోతే నీ మనసు ఎంత బాధపడుతుందో, అలాగే ప్రభు అయినటువంటి తండ్రితో మనం మాట్లాడటానికి, ఆయన మాటలు వినటానికి మనం ఇష్టపడకపోతే, ప్రాణం పోసి రక్తం ధార పోసి మనల్ని కొనుక్కున్నటువంటి తండ్రి యొక్క హృదయం ఎంత బాధపడుతుందండి. మనం కొంతకాలమే తోడుగా ఉంటాం. మన పిల్లలకైనా సరే, మన తల్లిదండ్రులైనా మనకు కొంతకాలమే తోడుగా ఉంటారు. జీవితాంతం తోడుగా ఉండగలరా? ఈరోజు మన పిల్లల్ని ఎక్కడో చదువుకోవటానికి ఎక్కడెక్కడికో పంపించున్నాము. మనం వెళ్ళి వాళ్ళని చూసి వస్తున్నామా? మన ప్రార్థనే వారికి అక్కడ కంచె అని నమ్ముతూ ఉన్నాము. కానీ ఆయన అన్ని చోట్ల కూడా తోడుగా ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. యెహోవా కనుదృష్టి లోకమంతయు కూడా సంచారం చేస్తూ ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడున్నాడు, అక్కడున్నాడని నమ్మకంతో ప్రార్థన చేస్తాం. ప్రభువా, నా కుమార్తె లేకపోతే నా కుమారుడు మాకు దూరంగా ఉన్నాడయ్యా, బిడ్డ చుట్టూ కంచుడే ప్రభువా. మేమైతే దగ్గరగా ఉండలేం, కానీ నువ్వైతే ప్రభువా అన్ని చోట్ల నువ్వు ఉంటావు, ఎల్లవేళలా నువ్వు ఉంటావని మనం ప్రార్థించేటటువంటి వారిగా దేవుడు మనల్ని నిలువబెట్టాడు. ఈ ప్రార్థన అనే ఆయుధం మనకిచ్చి, ఈ సమయంలో నువ్వు ఇలా ప్రార్థించు, ఈ సమయంలో నువ్వు ఇలా ఎదుర్కోయి వ్యతిరేకతలను, దుష్టుని ఇలా ఎదుర్కో అని చెప్పి వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనుషులు మనల్ని కూడా నిందిస్తారు, మనుషుల వలన కూడా అవమానిస్తారు. ఎందుకంటే వారు ప్రభువునే అవమానించారు, ప్రభువునే నిందించారు, ప్రభువునే తెలుసుకోలేకపోయారు. మనం ఏ పాటి వారం? కనుక ఈ లోకంలో వచ్చేటటువంటి శ్రమలకు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగని చెప్పి నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధలకు నువ్వు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఏ పేరు పెట్టయితే పిలువబడుతూ ఉన్నావో, క్రైస్తవుడని నువ్వు పిలువబడుతూ ఉన్నటువంటి పేరుకే నువ్వు శ్రమలు పొందుతూ ఉంటే నువ్వు ధన్యుడివి అని ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా అనేక శ్రమల ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం కదా, మనకి ఎందుకబ్బా, ఒక్కొక్కసారి మనుష్య స్వభావం అనిపిస్తుంది. ఎందుకు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఎంత సంతోషంగా ఉంటున్నారు, చక్కగా సంపాదించుకుంటున్నారు, హాయిగా వారు కావాల్సినవన్నీ చేసుకుంటున్నారు. మనం ఎంత భక్తితో ఉంటాము, విశ్వాసంతో ఉంటాము, ప్రార్థన చేసుకుంటూ ఉంటాము, అయినా సరే నాకే ఎందుకు ఈ కష్టాలు ప్రభు అని మనము ప్రభువుని అడుగుతూ ఉంటాము. నిజంగా కష్టాలు అనేటటువంటి ఆ మాటకు వస్తే మనం పడేవి కష్టాలేం కాదండి, పెద్ద పెద్ద కష్టాలు ఏమీ కాదు. ప్రభువు పడిన ఆ శ్రమను తలుచుకుంటే ఇది కూడా ఒక శ్రమేనా అని అనిపిస్తే, అందుకనే దైవ సేవకులు వాళ్ళకు వచ్చినటువంటి ఆ అనారోగ్య పరిస్థితిని కూడా వాళ్ళు లెక్క చేయలేదు. నా ప్రభువు పడినటువంటి ఆ శ్రమ ముందు ఈ శారీరకమైనటువంటి వ్యాధి ఏ పాటిది, ఈ శరీరము నేను విడిచిపెడతాను, ఇక్కడ నా ఆత్మ నా తండ్రి సన్నిధికి వెళ్తుందన్న నిరీక్షణతో ఈ లోకంలో వారు పోరాడారు. ఈ లోకంలో వారు మరి పరిచర్య చేశారు, హెచ్చరించారు.
తిరస్కారములను అనుభవించారు, వ్యతిరేకతలను అనుభవించారు, నిందలను, అవమానములను వారు భరించారు. ఎవరి కొరకండి? ప్రభువు కొరకు. ప్రభువు కొరకు. మనం ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నామా? మంచిగా ప్రేమిస్తూ ఉన్నామా? సద్భక్తితో. నీ ఇంట్లో మనకు శ్రమలు ఎదురైనాయి అనుకోండి, ఆ శ్రమనే చూస్తూ ఉంటూ ఉన్నామా? లేకపోతే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి తండ్రి వైపు చూస్తూ ఉన్నామా? ప్రభువా, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే ప్రభువా, వీటినన్నీ తీసి నేను పక్కన పెట్టేస్తా. అక్కడి నుంచి నాకేమొస్తుందో నాకు తెలియదు, సమాధానం వస్తుందో లేకపోతే అసమాధానం వస్తుందో నాకు తెలియదు, కానీ నువ్వు కావాలి ప్రభువా, నువ్వే కావాలి ప్రభువా. నాయన, నీ ప్రేమే కావాలయ్యా. నీ హృదయానికి నన్ను హత్తుకో ప్రభువా. తప్పిదాలు పొరపాట్లు ఉంటే క్షమించయ్యా అని ఆత్మతోటి సత్యంతో మనం ప్రార్థించగలుగుతూ ఉన్నామండి. ఈ విశ్వాసం మనకు నేర్పించేటటువంటి పాఠము. మనం నేర్చుకున్నామా లేదా? నాకైతే దేవుడు అది నేర్పించాడు. నా కళ్ళ ముందు ఎన్నో పరిస్థితులు వచ్చి సవాల్ చేస్తూ ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని పక్కకు తోసి నువ్వే కావాలి ప్రభువా, నీతో సహవాసం కావాలయ్యా, నన్ను నీ హృదయానికి హత్తుకోండి ప్రభువా అని గదిలో కూర్చుని మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ శ్రమలు ఏవైతే నా కళ్ళ ముందుకు వచ్చి నాట్యం చేస్తూ నిలబడ్డాయో ఆ శ్రమలన్నీ వాటంతటా అవే తరిగిపోవటము నా కళ్ళు చూసాయి. ఈ అనుభవంలోనికి మనం రావాలి. శ్రమ వచ్చింది కదా, ప్రభు ఏం చేస్తాడండి? ప్రభువుకి ఆలోచనలు చెప్పటం కాదు, ప్రభువు యొక్క ఆలోచనల్ని మనము తీసుకునేటటువంటి వారంగా మనము ఉండాలి. ఈ రీతిలో మనం బ్రతకాలి అని మన భక్తి మనకి ఇక్కడ బోధిస్తూ ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20. ఫస్ట్ జాన్ ఆంటీ, ఫస్ట్ జాన్ సెకండ్ చాప్టర్ 19-20. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులకి మనతో కూడా నిలిచి ఉండరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుతారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభు ఈ లోకమును కాక పరలోక తండ్రిని ప్రేమించమని చెప్తూ ఉన్నారు. ఈ వచనాల్లో చెప్తూ లోకస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళని వదిలేసేయండి, కానీ మీరు ఎలా ఉన్నారు అన్నది, మనం ఎలా ఉన్నామన్నది ప్రభు ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నారు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఎంత గొప్ప ధన్యతనిచ్చాడో, ఆధిక్యతనిస్తూ ఉన్నారో చూడండి. ఇక్కడ నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఎక్కడ ఎరుగుతున్నామండి మనం సమస్తాన్ని? ఏమీ తెలుసుకోవట్లేదు అసలు. జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటాం. ఏ సమయంలో ఏం చేయాలో ఒక్కొక్కసారి మనకే అర్థం కాదు, ఏదో చేసేస్తాం, దాని వలన వచ్చే పర్యవసానాన్ని బట్టి మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటాం. తెలుసుకోవాలి మనము అని అంటూ ఉన్నాడు. మీరు ఎరిగి ఉన్నారు అంటూ ఉన్నాడు. జ్ఞానాన్ని నేను మీకు ఇచ్చాను, పొందుకోండి అని ప్రభు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఏమని ఎరుగున్నాము? మనం లోకస్తులు కాదని తెలిసిపోయింది. లోకంలో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు అని అర్థమైంది. లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకున్న దేవునికి మనం ఎలా బ్రతకాలో తెలియపరిచాడు. ఎలా బ్రతకాలి? ప్రత్యేక జనాంగంగా బ్రతకాలి. సజీవయాగంగా శరీరమును మన యొక్క అవయముల నీతి సాధనములుగా ప్రభువుకి అప్పగించాలి. సమర్పణ కలిగి జీవించాలి. ఎప్పటి వరకు? అంతిమ యాత్ర వరకు. నీ మరణం సైతం ప్రభువుని మహిమపరచాలి. నీ మరణం సైతం ప్రభువుని ఘనపరచాలి. ఆ దినాన అనేక మంది దేవుని వైపు చూసి ఇంతటి విశ్వాసంగా జీవించి వెళ్ళినటువంటి మీ వీరిని బట్టి మేము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నామని లోకములో దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం జీవించాలి.
లోకంలో దేవుని ఘనపరిచే విధంగా మనం జీవించాలి. అది ఎక్కడ? కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. కుటుంబంలో ఎదురయ్యేటటువంటి వ్యతిరేకతల మధ్య నువ్వు సద్భక్తితో కొనసాగగలుగుతూ ఉన్నావా? ఇక్కడే శ్రమలు వస్తాయి, అక్కడే శ్రమలు వస్తాయి, కుటుంబంలో అయితే రావు అని చెప్పాడా ప్రభువు? లేదు. ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చావో, నువ్వు సద్భక్తితో కొనసాగాలని నువ్వు మరి ఉద్దేశించుకుని కొనసాగుతూ ఉన్నావో, హింసలకు ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది. దేవుని తత్వంతో మనము లోకంలో కొనసాగాలి. లోక తత్వానికి దేవుని యొక్క తత్వం వ్యతిరేకం కాబట్టి నీ తత్వం కూడా మారిపోవాలి, నీ స్వభావం కూడా మారిపోవాలి, నీ మనసు కూడా మారిపోవాలి. క్రీస్తులో ఉన్న బలాన్ని పొందుకోవాలి, క్రీస్తు యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి, నువ్వేమై ఉన్నావో తెలుసుకోవాలి. నేను వట్టివాణ్ణి, నేను మట్టివాణ్ణి అనటం కాదు, నీపైన క్రీస్తు యొక్క అభిషేకం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించావని నీ రక్షణ నీకు మాట్లాడుతూ ఉంది, నీ ప్రవర్తన నీకు తెలియపరుస్తూ ఉంది, నీ సేవ నీకు తెలియపరుస్తూ ఉంది. నువ్వు లోకానికి సంబంధించినటువంటి దానివి కాదు, నువ్వు లోకానికి సంబంధించినటువంటి వాడివి కాదు, నువ్వు ప్రభువుకి సంబంధించినటువంటి వాడివి, నువ్వు ప్రభువుకు సంబంధించినటువంటి మనిషివి. ఎలా ఉండాలో తెలుసా? సమస్తాన్ని కూడా జ్ఞానంతో మనం తెలుసుకుని ముందుకి కొనసాగగలిగే వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అపొస్తలులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. యాక్ట్స్ అంటే యాక్ట్స్ 1st చాప్టర్ 8th verse. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఎక్కడ వరకు మనము సాక్షులై ఉంటామంటే భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. ఇంత ధన్యతనిచ్చాడు ప్రభువు మనకి. మనము వట్టివారం కాదు, మట్టివారం అయినప్పటికీ మనము దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి గొప్ప ధన్యతను మనం కలిగి ఉన్నాం. ఈ మట్టిలో కలిసిపోతుంది, ప్రతి మానవుడికి తెలిసిందే, అన్ని అన్య మతాలు కూడా ఇది తెలిసిందే. కానీ నీకు తెలిసింది ఏంటి? మట్టిలో కలిసిపోతాం, అంతవరకే అయిపోయిందా మన జీవితాలు? లేదు కదా. మనకి నిత్య జీవం ఉంది, తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. దాన్ని బట్టి ఎంత నిరీక్షణ మనం కలిగి ఉండాలో కదా. విశ్వాసులు, పరిచారకులు అందును బట్టే మరి వారు సంతోషంతో, ఆనందంతో హింసలను వారు భరించారు, బాధలను అనుభవించారు, శ్రమలను ఎదుర్కొన్నారు, వ్యతిరేకతలను ఎదుర్కొన్నారు. ప్రభు సన్నిధికి వెళ్ళి నువ్వు ఇచ్చిన పని నేను సంపూర్ణం చేశాను ప్రభు అని ఆయన ఇచ్చే జీవ కిరీటం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతోమంది కదండి మన కళ్ళ ముందు. ఆనాటి నుంచి, అనాది కాలం నుంచి ఈనాటి వరకు కూడా ఎంతోమంది హతసాక్షులను మనము చూస్తూ ఉన్నాము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ సంగతి మనకి అర్థమవుతూ ఉందా? పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు దేవుడు మనకి దయచేశాడు. ఆత్మను మనము పొందుకోవాలి. మరి భూదిగంతముల వరకు కూడా మనము సాక్షులుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేననియు వారిని హెచ్చరించింది. విశ్వాసమందు నిలకడగా చాలు సిస్టర్. విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. హెచ్చరిక దేని గురించి? శ్రమల గురించి హెచ్చరిస్తున్నారండి. ఇక్కడ పౌలు బర్నబాలు ఇక్కడ
వారు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వారు చెప్తున్నటువంటి మాట విశ్వాసులకు చెప్తున్నారు. ఇక్కడ అదే మాట వచ్చి మన పాస్టర్ గారో లేకపోతే నేను ఇంకెవరన్నా కానీ మనకు చెప్పారంటే అలాంటి శ్రమలు వచ్చే చోటుకి మేము ఎందుకు వెళ్తాము అంటాం. అవునా కదా? ఖచ్చితంగా అలాంటి శ్రమలు వస్తూ ఉంటే మేము ఎందుకు వెళ్తాం? మాకు అవసరం లేదు, దేవుడు మాకు ఇచ్చింది ఇంతవరకు చాలు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు, విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి. మీరే కాదు, మేము కూడా అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళాల్సినటువంటి వారంగా మనం ఉన్నాము అని వారు హెచ్చరించడం జరిగిందండి. ఎంతమంది శ్రమలను మరి మనము ఆహ్వానిస్తాం చెప్పండి. వస్తాను నేను అని అంటే ఏం చేస్తాం? రావద్దు 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 అంట. శ్రమ ఉంది ఇంట్లో, అది ఉంది, కళ్ళ ముందు ఉంది, ఏం చేస్తున్నాం? దాన్ని అధిగమించే విధంగా ప్రార్థన అనేటటువంటి పోరాటంలో మనము నిలబడాలి. ఇక్కడే మనం గెలవలేకపోతే బుధిగంతముల వరకు ఎలా సాక్షులుగా ఉంటాము? దేవుని రాజ్యం వరకు ఎలా వెళ్తాము? ఎన్నో శ్రమలు అనుభవించాల్సింది మనము. ఆ తర్వాతే మనం ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తాము అని వారు హెచ్చరించడము జరుగుతూ ఉంది. మొదటి పీటర్ ఇది రోమన్స్ 8:17 చూద్దాం. 8వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ ఆంటీ, రోమన్స్ 8th chapter 17th verse. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో వారసులము. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఎవరు మనము? క్రీస్తుతోడి వారసులమంట. చూడండి, దాసులం కాదు మనము, దాసులం కాదు ఈ లోకానికి భయపడటానికి. మనము వారసులమంట. మన ప్రభు ఏం చేశాడు? సిలువను సహించాడు, శ్రమలను సహించాడు. సిలువ మరణాన్ని ఏం చేశాడు? ప్రభువు జయించాడు. మరణం పైన ఆయన విజయమును సాధించి ఆయన యొక్క వారసులమైనటువంటి మనకు కూడా ఆ మరణం పైన విజయమునిచ్చాడు. అందుకనే మరణమా నీ ముల్లెక్కడా అని ప్రభు ప్రశ్నించాడు. మరణానికి భయపడుతూ ఉన్నటువంటి మానవ శరీరము ఆత్మతో సత్యముతో జీవ కిరీటాన్ని పొందుకోవటానికి, అక్కడికి వెళ్ళటానికి కూడా సిద్ధపడే విధంగా దేవునితో కూడా మనం శ్రమలో పాలి భాగస్థులుగా ఉండాలి. అప్పుడే నీవు కూడా వారసుడివి. అంతే, అదే చెప్పేశాడు ప్రభు. ఇక్కడ ఏమంటూ ఉన్నారు అని అంటే, మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. ఏమండి? మనము దేవుని పిల్లలమైతే మనము వారసులమే, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. నువ్వు రాజ్యం కావాలి, నాకు బలం కావాలి, నాకు బంగారం కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని నువ్వు అనుకుంటే మొదటిగా ఏం చేయాలో తెలుసా? క్రీస్తు యొక్క శ్రమల యందు నువ్వు కూడా పాలి భాగస్థుడుగా ఉండాలి. అప్పుడే క్రీస్తుతోడి వారసులంగా మనం పరలోక రాజ్యానికి చేరుతాం. ఇప్పుడు చెప్పండి, విశ్వాసులకు శ్రమలు ఉన్నాయా లేదా? హింసలు ఉన్నాయా లేదా? ఉన్నాయి, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. నీ ముందు ఛాలెంజెస్ ఎన్నో ఉంటూ ఉన్నాయి కదా, ఎదుర్కొనేటటువంటి వారంగా మనము ఉండగలగాలి. ఈ లోకాన్ని మనము ప్రేమించే వారంగా కాక, లోకంలో నుంచి దేవుడు మనల్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు కనుక లోకమంతయు దుష్టుని యందు పట్టబడి ఉందని ఎరిగినటువంటి మనము జయమిచ్చేటటువంటి తండ్రితో ఈ లోకంలో కొనసాగాల్సిందే. తీసుకెళ్ళి లోకంలో నుంచి ఏ సముద్రంలోనో అడవులోనో పెట్టలేదు. మనము ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. కానీ ఎక్కడున్నాం మనం ఇప్పుడు? మనం కూడా లోకంలోనే ఉన్నాము, కానీ ప్రత్యేకపరచబడినటువంటి జనాంగంగా ఉన్నాము. దానిని మనము ఎరగాలి, దానిని మనము గుర్తు చేసుకోవాలి. నేను ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని, నా ప్రభువు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను కూడా క్రీస్తుతో పాటు శ్రమలలో పాలి భాగస్థురాలుగా ఉన్నాను. అయితేనే నేను తోడి వారసురాలుగా, నా యొక్క తండ్రి యొక్క రాజ్యానికి వారసురాలుగా నేను సిద్ధపడుతూ ఉన్నాను ఈ భూమి మీద.
యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి ఆ క్రమంలో నా ప్రభువు నాకిచ్చినటువంటి ఆయుధాలను నేను ఉపయోగిస్తాను. ఆ యొక్క ప్రార్థన అనేటటువంటి ఆయుధము, విశ్వాసం అనేటటువంటి ఢాలు, రక్షణ అనే శిరస్త్రాణము, నువ్వు ధరించుకోవాల్సినటువంటి ఆయుధాలన్నీ దేవుడు నీకు ఇచ్చి విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగు అని ముందుకి పంపించడము జరిగింది. మనము వెళ్తూ ఉన్నటువంటి యొక్క ఆత్మీయ యాత్రలో ఎన్నో పరిస్థితులు మన ముందు వచ్చి నిలబడి ఛాలెంజ్ చేయొచ్చు. నువ్వా నేనా అనొచ్చు. కానీ నువ్వా నేనా అనే కంటే ముందు కూడా నా దేవుడు అని చెప్పేటటువంటి వారంగా మనం ఉండాలి. నా జీవితంలో ఏది జరిగినా నా దేవుని చిత్తము. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చినా నా దేవుని చిత్తము. హింసలను ఎదుర్కోవటం దేవుడు నేర్పించాడు. శ్రమలో సైతం ఆనందించటం నేర్పించాడు. గంతులేయటం నేర్పించాడు. ఓర్పుతో సహనముతో ముందుకు వెళ్ళటం నేర్పించాడు. లోకంలో ఎన్నో అవసరతలు, ఆక్రతలు కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మన ముందుకు వచ్చి మనల్ని తొందర పెట్టచ్చు. అని ప్రభుతో ఉన్నటువంటి మనము ఆయన అవసరత, ఆయన అక్రత మరి మనం తెలుసుకున్నప్పుడు మన అవసరత, మన అక్రత ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు, తీరుస్తాడు మన ముందుండి. మనకు తెలియకుండానే అవి వాటంతట అవే ఆకాశంలో మబ్బుల్లాగా తేలిపోతాయండి. ఈ అనుభవాన్ని ఎంతమంది మనం కలిగి ఉన్నాం? నా అనుభవం ద్వారా దేవుడు నాకు తెలియపరిచినప్పుడు ఒక్కొక్కసారి మనసు కనిపిస్తుంది ఒక్కొక్క మాట. ప్రభా ఈ శ్రమలన్నిటి వైపు చూసి అలసిపోతాం ప్రభా. ఇవన్నీ ఏమొద్దు, ఏమన్నా జరగని, ఏమన్నా కానీ ప్రభా, కానీ నువ్వు కావాలయ్యా, నువ్వే కావాలయ్యా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఏమవుతుందో తెలుసా అండి? వాటంతట అవే తొలగిపోతూ ఉంటాయి. మొదటిగా దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి. మొదటిగా ఆయన్ని హత్తుకోవటం నేర్చుకోవాలి. ఆయనతో, ఆయన కళ్ళతో, ఆయన సామర్థ్యంతో శ్రమ వైపు చూడటం మనము నేర్చుకోవాలి. పరిస్థితుల వైపు చూడటం మనము నేర్చుకోవాలి. అందుకనే మీరు అన్ని ఎరుగున్నారు కదా, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మీరు పొందుకుని ఉన్నారు కాబట్టి మీరు సమస్తాన్ని ఎరుగుదురు అని ప్రభు అక్కడ మరి వాక్యములో సెలవివ్వడం జరిగింది. సమస్తాన్ని ఎరిగి మన ఆత్మీయాత్రలో ముందుకి కొనసాగగలిగేటటువంటి వారంగా ఉండాలి. మరి ఒక వాక్యం చదువుకుని ముగించుకుందాము. యోహాన్ రాసిన సువార్త 15వ అధ్యాయము 8 నుంచి 23 వరకు చదువుకుని ముగించుకుందాం. యోహాన్ సువార్త 15, 18, 23. బహుగా ఫలించటం వలన ఆంటీకి చెప్పండి ఒక్క మాట. యోహాన్ అంటే జాన్, అంటే జాన్ ఆంటీ జాన్ గాస్పెల్ ఆంటీ, జాన్ గాస్పెల్ 15 अध्याय 18 to 23 18 వచ్చిన ఆంటీ. 18 से आंटी 23 32 అండి. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొని ఎడల మీ మాట గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. దేవుడు వచ్చాడు, వాక్యం చెప్పాడు, రాజ్య సువార్తను ప్రకటించటం జరిగింది. మనిషి ఆత్మ నశించిపోకుండా దేవుని సన్నిధికి చేరాలి అని ఆయన ప్రకటించటం జరిగింది. విన్నారు, వార్తను వినటం కూడా జరిగింది. అయినా సరే వారు అంగీకరించే స్థితిలో లేకపోతే వారి పాపమునకు మిషలేదంట. ఇంకా దానికి వేరే మార్గమే లేదు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మరి లోకము ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను ద్వేషించారు, నన్ను హింసించారు, మిమ్మల్ని కూడా అలాగే చేస్తారు. నన్ను తెలుసుకొని ఉంటే మీ మాటలు కూడా వాళ్ళు వింటారు అని ప్రభు ఎంత మనతోటి పక్కనే కూర్చొని తల్లి ఒక తండ్రి బిడ్డలకి ఎలా బోధిస్తారో అలాగ బోధిస్తూ ఉన్నాడు కదా, మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమలో ఉన్న వాళ్ళకి ఇది ఎంతో ఓదార్పు, బాధల్లో ఉన్న వాళ్ళకి ఇది ఎంతో ఆదరణ, నెమ్మదిని కలుగు చేస్తుంది.
అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగురు కనుక నా నామము నిమిత్తం వీటన్నిటిని మీకు చేదురు అని అంటూ 23వ వచనంలో అంటున్నాడు, నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రభువునే ద్వేషించినటువంటి లోకము మనల్ని కూడా ద్వేషిస్తుంది. క్రైస్తవుడు అని అంటే శ్రమలు ఉండవు అని అనుకోవటానికి వీల్లేదు. శ్రమల్లో మరి కష్టాల్లో హింసల్లో కూడా మనము నిరీక్షణ కలిగి వెళ్ళగలగాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనం వెళ్ళాలి అని అంటే దేవుని యొక్క శ్రమల్లో కూడా మనము పాలుభాగస్తులుగా ఉన్నాము. ఆనందంతో మనము మరి ముందు కొనసాగుతూ ఉన్నామా? కష్టపడుకుంటూ వెళ్ళలేక వెళ్తూ ఉన్నావా? నువ్వు వెళ్ళలేక నువ్వు వెళ్తే ఆత్మీయతలో ఏ రోజు కూడా నువ్వు ఆయన సన్నిధికి మనము చేరుకోలేము. పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. పరుగు పందెంలో ఉన్నాం కనుక మనం ఏం చేయాలో తెలుసా? పరిగెత్తాలి. శ్రమలో సైతం పరిగెత్తాలి, నిందలలో అవమానాల్లో సైతం పరిగెత్తాలి, హింసల్లో సైతం పరిగెత్తాలి. ప్రభువుని హత్తుకోవాలి. ప్రభువుని ముందుగా మనకి ఆయన్ని చూపించేటటువంటి వారంగా మనము ఉండాలి. మరి ఈ లోకంలో జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలన్నిటినీ కూడా చూసినప్పుడు పాపము విస్తరించిపోతూ ఉన్నటువంటి ఈ క్రమములో మరి అనేక మందికి దిగంతముల వరకు కూడా సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ అంగీకరించినటువంటి వారి యొక్క విషయానికి వచ్చినప్పుడు పాపం అనిపిస్తుందండి. ఎందుకంటే వాడిని ఏమంటున్నాడో తెలుసా? నేను వచ్చి ప్రకటించకుండా ఉంటే సరే ఓకే, కానీ ప్రకటించాను, వారు విన్నారు, కానీ వారు అంగీకరించట్లేదు కనుక వారి పాపానికి మిష లేదు అని అంటూ ఉన్నారు. మరి ఎంతో మంది కొరకు ప్రార్థించాల్సినటువంటి బాధ్యతను మనము కలిగి ఉన్నాము. సద్భక్తితో కొనసాగేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా హింసలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాక్యము సెలవిస్తూ ఉంది. అది చిన్న శ్రమ, పెద్ద శ్రమ, ఏదైనా సరే ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కోవాలి, మనం నిలబడాలి. నీకు ప్రభువుకి ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి సహవాసంలో నువ్వు పొందుకోవాలి విజయాన్ని. ప్రభువుతో కలిసి పొందుకోవాలి. ప్రభువుకు వేరుగా ఉండి మనం ఏది కూడా చేయలేము. అభిషేకం పొందిన వారమని బైబిల్ మనల్ని పిలుస్తూ ఉంది. ప్రభువు మనకి బోధిస్తూ ఉన్నాడు. మీరు అభిషేకించబడిన వారు కనుక, పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చి ఉన్నాడు కనుక మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ సాక్షి జీవితాన్ని మనం కొనసాగించాలి అని అంటే, ఈ సాక్షి జీవితంతో మనం దేవుని సన్నిధిలో తలెత్తుకొని నిలబడాలి అని అంటే శ్రమల ద్వారా, హింసల ద్వారా వెళుతూ ఉన్నప్పుడు విజయం వైపు చూసే వారంగా మనం ఉండాలి. దేవుని వైపు చూసినటువంటి మనము ఖచ్చితంగా విజయాన్నే పొందుకుంటాము. ఎందుకో తెలుసా? ఆయన లోకములో శ్రమ కలుగును కానీ మీరు భయపడొద్దు, నేను లోకమును జయించి ఉన్నాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన ఇతరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యముని దీవించి మనందరి జీవితాలలో ఫలింపచేయును గాక. ఆమేన్.